దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాలను ఓటీటీ కంటెంట్లను గంటలోనే పైరసీ చేసి విడుదల చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 2 వారాల రిమాండ్ విధించింది. కుకట్పల్లిలోని ఒక ఫ్లాట్ లో ఉండగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇమ్మడి రవిని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇమ్మడి రవి నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్ లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నాడు. అతడి స్వస్థలం విశాఖపట్నం. అతడి ఫ్లాట్ నుంచి పెద్ద మొత్తంలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ ను కూడా హోల్డ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ కింగ్ పిన్ గా మారాడు ఇమ్మడి రవి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో కోట్లు సంపాదించాడు. కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలు పైరసీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి 3,000 కోట్ల నష్టం వాటిల్లేలా చేశాడు. రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నాయి. విడాకుల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. రవి వస్తున్న సమాచారాన్ని అతని భార్య పోలీసులకు అందించింది. భార్య ఇచ్చిన సమాచారంతో రవిని పట్టుకున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న పైరసీ తిమింగలం ఇమ్మడి రవిని ఎటకేలకు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అతను మొదటి నుంచి కూడా అనేక సినిమాలను కొత్తగా రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమాను క్షణాల్లోనే ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి పెద్ద ఎత్తున సంపాదించినట్టు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఐబొమ్మ రవిగా పేరు పొందిన ఇమ్మడి రవి అతను గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేయడం జరిగింది. తర్వాత నెదర్లాండ్స్, కరీబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పినట్లు తెలుస్తోంది. వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. టిఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓగా ఉన్నట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే ఇమ్మడి రవి ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. తన యొక్క టాలెంట్ ను ఉపయోగించి, ఎందుకంటే ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా సాఫ్ట్వేర్ల అప్డేట్స్ కు సంబంధించి, అలాగే కొత్తగా ఎలా చేయొచ్చు, ఈజీ మనీ అనేది ఎలా సంపాదించవచ్చు అనే దాని మీద టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ టెక్నాలజీ ద్వారా ఐబొమ్మను ఏర్పాటు చేయడం జరిగింది. ఐబొమ్మను ఏర్పాటు చేసి సినిమాలను పైరసీ చేస్తూ ఉన్నాడు. ఇలా గత సంవత్సరం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు తెలియజేసిన క్రమంలోనే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఐబొమ్మ ఏదైతే ఇటు సినిమాలు పైరసీ అవడం వల్ల 3,000 కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టినట్లు కూడా నిర్మాతలు తెలియజేయడం జరిగింది. ఇందులో ఐబొమ్మ రవి ఇటు ఐబొమ్మ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో, రవి నిర్వహిస్తున్నటువంటి యాప్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఆ వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారానే అనేక మంది ఈ పైరసీ సినిమాలను చూసుకుంటూ సినిమా థియేటర్లకు వెళ్లకుండా పెద్ద ఎత్తున నిర్మాతలకు నష్టం రావడంలో ఐబొమ్మ రవి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే అతని కోసం టార్గెట్ చేశారు. ఖచ్చితంగా అతను ఎలాగైనా పట్టుకోవాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇక గత కొంతకాలంగా ఐబొమ్మ రవికి తన భార్యతో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తను ఫ్రాన్స్ లో నివాసం ఉంటున్నాడు. అయితే భార్యతో విడాకుల కోసం హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలోనే ఐబొమ్మ రవి యొక్క భార్య ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అతని కోసం కాపు కాయడం జరిగింది. ఆ రకంగా హైదరాబాద్ లో అడుగు పెట్టిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు విడాకులు తీసుకోవాలనుకున్నటువంటి ఇమ్మడి రవి భార్యనే స్వయంగా అందజేసినట్లు సమాచారం కూడా అందుతోంది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలను సినీ ఇండస్ట్రీకి నష్టం చేకూరుస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో అతను సవాల్ కూడా విసిరాడు. మీరు ప్రతి సినిమాను కూడా కాపీ
చేస్తాను, ప్రతి సినిమాను కూడా పైరసీ చేస్తాను, టికెట్ల రేట్లు అనేవి పెంచుతూ ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇలాగే చేస్తాము, దమ్ముంటే పట్టుకోండి అన్నట్టు కామెంట్స్ కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో అతను ఎలాగైనా పట్టుకోవాలని గతంలో కొంతమంది ఇతర వెబ్సైట్ల నిర్వాహకులను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తమిళ్ డ్రాక్స్ అని, మూవీ రూల్స్, ఇలా వేరు వెబ్సైట్లను నిర్వహిస్తున్నటువంటి కొంతమంది కేటుగాళ్లను పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కోసం పోలీసులు ఫోకస్ చేయడం జరిగింది. అతను విదేశాల్లో ఉండి సాఫ్ట్ మొత్తం ఐబొమ్మను ఆపరేట్ చేస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. సో ఈ క్రమంలోనే ఫ్రాన్స్ లో ఉన్న విషయం తెలుసుకొని అక్కడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలోనే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.